సార్ నాకు ఒక చిన్న సందేహం వస్తుంది. అడగండి. మా వీడియోస్ని పేరెంట్స్ స్టూడెంట్సే కాదు మా చైర్మన్ కూడా ఆసక్తిగా చూస్తూ ఉంటారు. చూడండి సార్. ఇప్పుడు మా వాళ్ళ క్వశ్చన్, ఇప్పుడు మా వాళ్ళు మనసులో అనుకుంటూ ఉంటారు, అంటే మేమందరం చేతగాని వాళ్ళం, ఓన్లీ విశ్వేశ్వరయ్య ఒక్కడే పెద్ద తోప, ఎస్, అంటే మేము చేయలేనటువంటిది ఆయన చేస్తున్నాడు, ఇది మేము నమ్మాలా అని అంటున్నారు. మరి ఏం చెప్తారు? ఇక్కడ నమ్మడం నమ్మకపోవడం కాదు సార్. వాళ్ళు చేయలేకపోయడానికి ఉన్నటువంటి అడ్డంకులు ఏంటి, మిమ్మల్ని ఈ యొక్క డైరెక్షన్లో ముందుకెళ్ళడానికి ఫెసిలిటేట్ చేసినటువంటి చట్టం ఏంటి? మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ బోర్డ్ అని ఉంటుంది, బోర్డ్ ఆఫ్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్. ఎవరైనా వెళ్ళి గూగుల్ వెతకలాడొచ్చు. అందులో విశ్వన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిస్టమ్స్ అండ్ మేనేజ్మెంట్ మేము అఫీషియల్ అప్రెంటిస్షిప్గా మేము రిజిస్టర్ అయ్యాము. సోకాల్డ్ ఏ కంపెనీ అయితే మీకు అప్రెంటిస్షిప్ ఇస్తుందో ఈ అప్రెంటిస్షిప్ యాక్ట్ 1961 ప్రకారము ఆ కంపెనీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ బోర్డ్తో రిజిస్టర్ కావాలి. రిజిస్టర్ అయినప్పుడే మనం ముందుకెళ్తాం. మీరు విశ్వాన్ని ప్రత్యేకత మీరు అడిగారు సార్. 1-2 తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే ఈ అప్రెంటిస్షిప్ ఎంబెడెడ్ డిగ్రీ ప్రోగ్రాంలో మనం వెనకబడి ఉన్నాం. మీరు ఒకవైపు జస్ట్ పక్కనున్న తమిళనాడు చూడండి, పక్కనే ఉన్న కర్ణాటక చూడండి. ఈ అప్రెంటిస్షిప్ ఎంబెడెడ్ డిగ్రీ ప్రోగ్రాంలో ఎంతమంది, ఎన్ని వేల లక్షల మంది అప్రెంటిస్షిప్లో మీకు వెళ్తున్నారనేటువంటి ఆ బోర్డ్ వెబ్సైట్ చూడండి. మా వాళ్ళు ఒకసారి నమ్మినారంటే వెనక్కి తిరిగి చూడరు. ఒకటి. రెండోది, ఈ సంవత్సరం థ్యాంక్స్ టు తెలంగాణ గవర్నమెంట్ 12 కోర్సులు, థ్యాంక్స్ టు హైయర్ ఎడ్యుకేషన్ బాలకృష్ణ రెడ్డి సార్, 12 కోర్సులు అప్రెంటిస్షిప్ ఎంబెడెడ్ డిగ్రీ ప్రోగ్రామ్ ఈ సంవత్సరం తెలంగాణ గవర్నమెంట్ అఫీషియల్గా లాంచ్ చేసింది. లాంచ్ చేస్తూ ఫైనల్ ఇయర్ మీరు ఎగ్జామ్స్ రాయకుండా మినిమం ఎగ్జామ్స్ రాసుకొని మీరు అప్రెంటిస్షిప్లో ఉంటే మీకు మినిమం 40 క్రెడిట్స్ ఇస్తారు, అలాగే మీరు ప్రాజెక్ట్ వరకు చేయొచ్చు అనేటువంటి ఒక గొప్ప వెసులుబాటు తేవడం జరిగింది ఈ యాక్ట్లో. సరే, మా మిత్రులందరూ చేయలేకపోవడానికి కారణం ఏందో చెప్పండి సార్. అది నేను ఎలా మేము మీరు చేయగలిగారు, మేము అడ్వాన్స్ గా వాళ్ళ దగ్గర కూడా మా వాళ్ళు అందరూ చూస్తున్నారు, చాలా మంది దగ్గర పైసలు ఉన్నాయి. థ్యాంక్స్ టు మా విశ్వాన్ని మేనేజ్మెంట్ అడ్వాన్స్ గా ఆలోచన చేస్తున్నారు. ఏదైనా టెక్నికల్ రీజన్ ఉండొచ్చు అంటారా దీని వెనక? టెక్నికల్ రీజన్స్ కొన్ని ఉంటాయి సార్. ఎందుకంటే మా వాళ్ళు కూడా ఏఐసిటీలో ఉన్నటువంటి కొన్ని టెక్నికల్ రీజన్స్. ఇది యూజీసీ అప్రెంటిస్షిప్ ఎంబెడెడ్ డిగ్రీ ప్రోగ్రామ్, యూజీసీ మార్గదర్శనం, యూజీసీ గైడ్ లైన్స్ బేస్ చేసుకొని డెవలప్ చేసినటువంటి ఒక ప్రోగ్రామ్. ఓకే, ఇది బిఎస్, ఇది మీరు టెక్నికల్ వైపు, మేమేమో సైన్స్ వైపు. సో మీరు ఉన్నది ఉన్నట్టుగా చూపిస్తున్నారు, మనం లేనిది వచ్చేసి దానికి ట్యాగ్ లైన్ ఇచ్చి బీటెక్ అని చూపించాం. మేము ఇంజనీరింగ్ అని చెప్పుకోవడం లేదు సార్, ఎందుకంటే ఇంజనీరింగ్ కాదని. సో ఇది సైన్స్ ప్రోగ్రామ్.